ఆయనకి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇస్తేనే దాంట్లో మీరు గెలిసినట్టు. అబ్బో! ఇది పరీక్ష నేను ఈయన డబ్బులు అడుగుతుండు ఇచ్చేయాలని ఇచ్చేస్తే అది పరీక్షలో ఫెయిల్ అయినట్టు. హ్మ్. ఇప్పుడు కొంచెం భిక్షగాడికి కూడా టక డబ్బులు ఇయ్యొద్దు అంటున్నాడు గదా! ఇప్పుడు మోడీ ఓన్లీ బట్టలైనా లేకపోతే ఫుడ్ అయినా ఇవ్వమంటున్నాడు. బిస్కిట్స్, ఫ్రూట్స్ అట్లా ఫుడ్ ఇవ్వచ్చు వాళ్ళకి. కానీ నో మోర్ మనీ. కార్‌లో వచ్చి పిల్లల్ని ఎత్తుకొని అడుగుతారు. వాళ్ళంతా రెంటల్ పిల్లలు. వాళ్ళకి మత్తు పదార్థాలిచ్చి అట్లా చేస్తున్నారు. ఘోరమవుతుందమ్మా బయట. మనకు తెలీక అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎందుకంటే మేడం చెప్పారేమో ఇందాక టెస్ట్ అని టక టక ఇవ్వకండి. ఓకేనా? రోడ్ సైడ్ బెగ్గర్స్ అంతేనా మేడం అది మీరు చెప్తుంది? రోడ్ సైడ్ బెగ్గర్స్ కార్ల దగ్గరకొచ్చి అడుక్కుంటారు గదా! వాళ్ళకి ఆ! డబ్బులివ్వద్దు. ఓకే. ఎందుకంటే అదొక పెద్ద స్కామ్ నడుస్తుంది. ఒకతను సింగపూర్‌లో ఉంటాడు. ఈ బెగ్గర్స్ అందరితో స్కామ్ నడిపిస్తున్నాడు. అతనికెళ్తాయి డబ్బులు. ఆయన ఒక వందల కోట్ల, వేల కోట్ల అధిపతి ఇప్పుడు. అయితే వీళ్ళకి కాళ్ళిరగ్గొట్టి, చేతులిరగ్గొట్టి లేకపోతే పిల్లల్ని కూడా రెంటల్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి మత్తిచ్చేస్తారు. ఎప్పుడు పడుకునే ఉంటాడు కిడ్. ఇంక వీళ్ళు అడుక్కుంటా ఉంటారు. మళ్ళీ సాయంత్రం రాత్రైపోతే వాళ్ళ అమ్మకిచ్చేస్తారు ఆ కిడ్‌ని తీసుకెళ్ళి. ఆ! అంటే ఇలాంటివి అవుతున్నాయి. సో, మనకేమవుతుంది వాళ్ళకి డబ్బులిస్తే మనకు కర్మలొస్తాయి గదా! ఎందుకంటే ఇది పూర్తిగా రాకెట్ గదా! మనకి 20% మనకొస్తది. 80% 20 అడుక్కునే వాళ్ళకొస్తది. మిగతా ప 40% అతనికెళ్తది. ఇప్పుడు ఎవరైతే 60% అతనికెళ్తది. అంటే మధ్యలో ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు గదా! అందరికి డిస్ట్రిబ్యూట్ అవుద్ది ఆ కర్మ.